లేదు బా, నాకే పాపము తెలీదు. ఈ శ్రీవల్లికి నాకు ఎట్లాంటి సంబంధము లేదు బా. నేను దీని కన్నతల్లిని కాదు. మరి ఆ ఫోటో చెప్తుందేంటి? నువ్వు కన్నతల్లివి కానప్పుడు పురిటి బిడ్డని అనాథాశ్రమంలో ఎలా చేర్పించావు? ఎలా అంటే రోడ్డు పక్కన దొరికితే జాలి పడి తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించుండాను. అంతే తప్ప దీని గురించి నాకేం తెలీదు. ఇదే నిజమో. అదే నిజమైతే ఆ రోజే పోలీస్ స్టేషన్ లో బిడ్డ దొరికిందని కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వాలా? నాకదేం తెలీదే. సరే, పోనీ తనని ఆశ్రమంలో ఇచ్చేటప్పుడు మీ పక్కన ఎవరైనా ఉన్నారా? అబ్బా, అదే నాకేమీ గుర్తులేదమ్మీ. అన్నీ తెలిసిన మీకు, ఏది మర్చిపోని మీకు తెలీదు, గుర్తులేదు అంటే ఎవరు నమ్ముతారు పిన్ని? మీకు శ్రీవల్లి ఎవరో తెలియకపోతే ఏదో ఫోటో ఇచ్చారంట కదా, అది మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎట్ట చెప్పేది? పెద్ద సిక్కే వచ్చి పడుంటది. అబ్బా, చెప్పండి పిన్ని, ఏం అబద్ధం చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? కాదురా నాయనా, ఆ ఫోటో ఈ పిల్ల పక్కనుండదా? వద్దు అనుకుని వదిలేసిన వాళ్ళు వాళ్ళ ఫోటో పెడతారా? నువ్వే తప్పించుకోవడానికి ఎవరి ఫోటోనో ఇచ్చావు. కరెక్ట్ గా ఆశ్రమం గురువు గారు కూడా ఇదే చెప్పారు మావయ్య గారు. ఎవరన్నా ఇదే చెప్తారమ్మా? నిజం అదే కదా. అది కన్నతల్లి కాబట్టే శ్రీవల్లితో ఫోటో కూడా తీశారు. ఇట్ట ఇరుకపోతూ ఉండనేంది? దీని తల్లి ఎవరో చెప్తే నిజాలు బయటపడతాయి. ఏదన్నా అబద్ధం చెప్తామంటే నమ్మెట్టు లేరే. ఏం చేయాలో అర్థం కావడం లేదే. మౌనంగా ఉందంటేనే అర్థమవుతోంది కదా. శ్రీవల్లి కన్నతల్లి ఇదేనని, కన్నతల్లి ఇదేనని, ఇదేనని. లోపల 100 అనుకుంటా ఉండా. నీకెట్ట అర్థమయ్యేది బా? ఇప్పటిదాకా నువ్వు చాలా గొప్పదాను అనుకున్నాను పిన్ని. ఇలాంటి పని చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. నా తల్లి లాంటి పని చేసిందంటే నాకు నా మీద అసహ్యంగా ఉంది. అబ్బోడా, నువ్వు కూడా నన్ను అంటా ఉండవా? అనటం వరకే చేయగలుగుతున్నానని